పరిగి గ్రామంలో మెంబర్షిప్ జరగాలి. కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారి ఇంటికి మీరు పోయినారు. ఆడ పోయినాక మహేష్ అన్నని అడిగిన మీరు, మహేశ్వర్ రెడ్డి గారు మీరు చేరుతారా టీఆర్ఎస్ పార్టీలో అని అడుగుతారు. ఆయన చేరుతా అంటాడు. చేరుతా అంటే మీరు యాప్లో మహేశ్వర్ రెడ్డి అని పేరు టైప్ చేయాలి. టైప్ చేయగానే పరిగిలో ఉండే మహేశ్వర్ రెడ్డి పేర్లన్నీ వస్తాయి. అందులో కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నాడో దేవులాడాలి, అది ఒత్తాలి. ఒత్తితే మొత్తం మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన ఇంటి అడ్రస్సు, తండ్రి పేరు, మొత్తం వివరాలు యాప్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలా? ఆయన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ కొట్టంగానే మహేష్ అన్నకు ఓటీపీ అవుతుంది. ఓటీపీ అంటే ఏంది? అంతేనా? తెలుసా లేదని చెకింగ్ చేస్తున్నా. వన్ టైం పాస్వర్డ్. వన్ టైం పాస్వర్డ్ ఎందుకు? ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చిండా మహేష్ అన్న, మననేమన్నా అట్లిట్లా తిప్పుతుండా అని చెకింగ్ చేసుకుంటాను. ఆ నెంబర్ కొట్టంగానే, ఆ ఓటీపీ కొట్టంగానే మొత్తం ఫోన్ నెంబర్ కూడా పోతుంది. ఆ తర్వాత మహేష్ అన్న ఫోటో కొట్టాలి అదే యాప్లో. ఫోటో కొట్టి ఫోటో ఎక్కియాలి. ఫోటో ఎందుకో నేను చెప్తా. గంతే. ఆ ఫోటో కొట్టిన తర్వాత ఒక డేంజర్ది ఒకటి పెట్టినాం మీకు. మనలోకి ఒక అలవాటు ఉన్నది. ఏమిటిది? ఇళ్లలో కూర్చుంటారు, పుస్తకాలు ఇస్తే కూర్చొని, అరే ఆ వెంకటేష్ మనోడేనా? మనోడే, రాయ్ పేరు రాయ్. అగో సురేందర్ రెడ్డి మనోడేనా? మనోడే, పేరు రాయ్. నరేందర్ మనోడేనా? మనోడే, పేరు రాయ్. ఆ స్వామి ఉన్నాడుగా, స్వామి మనోడేనా? మనోడే, పేరు రాయ్. ఇండ్లు తిరగరు, ఒక దగ్గరనే కూర్చొని అన్ని పేర్లు రాసి, మరి నువ్వు ఏం మెంబరు ఏంది అన్నీ అనుకొని ఆ ఊళ్ళో ఉండే నాయకుడు పోయి కొన్ని పైసలు కట్టి అయిపోయింది మెంబర్షిప్ అంటాం. ఈసారి అట్లా కాదు. అందులో ఒక బటన్ పెట్టినాం యాప్లో, జీపీఎస్ బటన్. జీపీఎస్ అంటే నువ్వు హైదరాబాద్లో కూర్చొని పరిగిలు ఉన్నా నాకు కథలు చెప్తున్నావా అది కూడా తెలిసిపోతుంది. హైదరాబాద్లో ఉండి నువ్వు నాకు చెప్తున్నావు అనుకో, అక్కడ జీపీఎస్ ఒత్తితే నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంది కరెక్ట్గా. ఊళ్ళు ఉన్నావా, పరిగి పట్టణంలో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, దొరికిపోతాం. కాబట్టి ఇల్లు తిరిగి ఫోటోలు తీసుకోవాలా, మెంబర్షిప్ చేయాలా. సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు, క్రియాశీల సభ్యత్వం అయితే 50 రూపాయలు. క్యాష్ అన్న కట్టొచ్చు, లేదా గూగుల్ పే ఉన్నది, లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అది కూడా యాప్లోనే ఉంటుంది. అది కూడా 610 మంది పిల్లలకు ప్రత్యేకంగా ఇంకొక రోజు వికారాబాద్ పట్టణంలో మన పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ స్లైడ్. ఎందుకు ఫోటో అంటే ఒక ఇందుకు వెంటనే మీ అందరికి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు మొదలు డిజిటల్ వస్తుంది. ఆ తర్వాత మహేష్ అన్న మీకు ఒక్కొక్కరికి మంచి బందోబస్తుగా కార్డు ఇస్తాడు. మరి కార్డు ఎందుకు? మెంబర్షిప్ కార్డు. ఎందుకంటే రేపు గవర్నమెంట్లోకి వచ్చినాక మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే, అరే కేసీఆర్ గారి మనిషి వచ్చిండు పోయి బరాబరి నాకు పని చేయాలని చెప్పి అధికారులు గౌరవంగా మీకు పని చేసేటట్టు ఆ కార్డు కూడా మీకు ఇస్తాం. ఇక మీకు నేను ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి. పోయిన 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుడు మీదే ఫోకస్ పెట్టినాం. 10 ఏళ్ళు మనం మంచినీళ్ళు ఇవ్వాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, రైతులకు లాభం చేయాలి, గరీబులకు మనం పెన్షన్లు పెంచాలి, మంచి పని చేయాలి అని ప్రయత్నం చేసినాం. పల్లెల్లో పల్లె ప్రగతి అన్నం, పట్టణాల్లో పట్టణ ప్రగతి అన్నం, రకరకాల కార్యక్రమాలు. డంప్ యార్డ్లు, పల్లెల్లో వైకుంఠ ధామాలు, పల్లెల్లో ట్యాంకర్లు, నీళ్లు, ఇంటింటికి నల్లాలు, గీ పని చేసినాం. కానీ పార్టీని పెద్దగా నిజంగా చెప్పాలంటే నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలే. అట్లాగే అన్ని ఆన్లైన్ చేసినాం. కార్డు ఇస్తే ఆన్లైన్, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్, రైతు బంధు ఆన్లైన్, పెన్షన్ ఆన్లైన్. మరి కార్యకర్తలకు ఖదర్ లేకుండా పోయిందన్న ఫీలింగ్ ఉన్నది. మనోళ్ళందరికీ ఏమున్నది మనసులా, అరే నేను చెప్తే ఇస్తానేమో, మళ్ళీ రేపు నేను పోయి అడిగితే ఓట్లు వేస్తారు, అన్ని ఆన్లైన్ అయిపోయాయి, మరి నేనేమిటికున్నా మధ్యలో అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈసారి నేను మీ అందరికీ మాటిస్తున్నా, మళ్ళా బరాబర్ 2028లో కొడుతున్నాం, తప్పకుండా వస్తున్నాం. వచ్చినాక ఈసారి మాత్రం ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీ గౌరవాన్ని, మీకు సంబంధించిన పదవులను, మీకు సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాలను తప్పకుండా మరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చిండు, నేను అక్కడ కూర్చుంటే వచ్చి, అన్న పోలీసు వాళ్ళు సతాయిస్తుర్రన్నా అన్నాడు. నేను ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చెప్తున్నా, పత్రికల ద్వారా అధికారులకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరిపోయే దీపం, ఆయన ఎక్కువ రోజులు ఉండడు, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉండడు. ఇవాళ మా కార్యకర్తలను సతాయిస్తున్న అధికారులు ఎవరైతున్నారో, నేను ఫలానా వాళ్ళని పేరు చెప్పా, వాళ్ళకి తెలుసు. అతి చేయకండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా, మీరు రిటైర్ అయినా, మీరు ఎక్స్ట్రాలు చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరిని దేవులాడి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మళ్ళొకసారి తెలియజేస్తూ